యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చూడండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. నా మాట విని అంటే యేసుప్రభు అంటున్నాడు, నా మాట విని నన్ను పంపినవాడు ఎవరు? తండ్రి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎంత స్పష్టంగా ఉందండి. చాలా వాక్యాలు ఇలా ఉంది. మనం కేవలం యోహాను 3:16 ఎప్పుడు వల్లిస్తూ ఉంటాం. దేవుడు లోకం ఎంతో ప్రేమించినాడు కాగా తన ద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును మనకు అనుగ్రహించినాడు. తన కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందుతాడని మనకు తెలుసు, కంఠపాఠంగా చెప్తున్నాం. కానీ యేసును నువ్వు తృణీకరిస్తే సిలువకు శత్రువు అయిపోతావు. తన సొంత వారు ఆయనను తృణీకరించినారని వాక్యంలో చూస్తున్నాం. యోహాను సువార్త 1:12 తను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా ఆయన నామమునందు విశ్వాసం ఉంచు వారికందరికి దేవుని కుమారులగునట్లు అధికారము అనుగ్రహించెను. హల్లెలూయా! ఎంత గొప్ప కార్యం అండి. తను ఎందరు అంగీకరించిరో వారికందరికి కూడా దేవుని కుమారులగుటకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడు. ద మోర్ జీసస్ యూ హ్యావ్ ఇన్ యువర్ హార్ట్, the more powerful you will be on this earth.